నమస్తే. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్ వేదికగా ఒక సభ పెట్టిండు. ఆ సభ ఉద్దేశం ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు రైతు డిక్లరేషన్ అని వరంగల్లో మరి రైతులకు హామీలు ఇచ్చిందో అదే వేదిక నుంచి ఒక కౌంటర్ సభ పెట్టిండు. కాంగ్రెస్కు దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టాలి. ఇక ప్రజలు కాంగ్రెస్ వాళ్ళ కాలు మొక్కుడు కాదు, కాళ్ళను పట్టాలంటూ బలమైనటువంటి డైలాగులు వదిలిండు. ఇక ముఖ్యమంత్రిని హౌలే దివానా అంటూ ఇక నేను చెప్పలేనటువంటి మాటలు మాట్లాడు. రైట్ నా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు, చాలా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సో ఒక్కసారి మీతో మాట్లాడే ముందు ప్రజలు కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలు వినిపించే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా? రైతు బంధు నీ అయ్యే సొమ్మ, నీ అబ్బాయి సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన దోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. సో మీరు విన్నారు 2 సార్లు ఏదైతే రైతు బంధో లేకపోతే రుణమాఫో ఇవన్నీ కొట్టింది ఎవరని ప్రజలతోనే ఆయన మాట్లాడేటువంటి కన్వర్సేషన్ మాట్లాడలే అనమంటే దానికి కోరస్ ఇచ్చారు. ప్రజలు ఏం తిడతలేరాడా? కోరస్ ఇస్తే జై జై ఓయ్ ఓయ్ అంటున్నారు అంతే. అనయ్య ఈయనయ్య మాట్లాడే ముందు ఈయనయ్య ఆడ చచ్చిండో అడుగు మనం ఫస్ట్ వానికి. సిగ్గు తప్పిన వెధవా. ఇప్పటికీ 8,00,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ మీద ఇప్పటికి 3.5 లక్షల కోట్ల వడ్డీలు కడుతున్నాం. అసలు కడుతున్నాను రా దరిద్రుడా. నువ్వు చేసినావా? నీ అయ్యే సొమ్మారా తెలంగాణ పైసలు తిన్నావు? నీ అయ్యే సొమ్మారా తెలంగాణ మీద అప్పు పెట్టిపోయినావు? నేనేవర్రా నా మీద 2 లక్షలు అప్పు పెట్టినావు? నువ్వోరు నీ మీద అప్పు పెట్టినవరా దొంగ? నువ్వోర్రా అప్పు పెట్టిపోనికి? మాకు నీకు గుడ్డలోడ తీపిచ్చి రోడ్డు మీద కొట్టి దోచుకున్న సొమ్మును అంతా వసూలు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇంత విర్రవీగుడు పైసలు ఉన్నాయనే కదరా ఇంత నిలుగుతున్నావు నువ్వు. ఇంత తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసినావు అని అహంకారం చచ్చిందా? చింత చస్తే కూడా పులుపు సావదు అన్నట్టు వీనికి అహంకారం చచ్చిందా? దరిద్రుడు ఎవరిని పట్టుకొని మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్ల, నోటికి వచ్చినట్ల. రైతు భరోసా ఇయ్యలేదా రా దరిద్రుడా? నీలాగా రుణమాఫీ చేయలేదా రా దరిద్రుడా? నువ్వు 7,000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నావు రా దరిద్రుడా. మీ అయ్యా నువ్వు ఇద్దరు కలిసి తెలంగాణను దోపిడీ చేసి రేడగాల్సి వస్తాడు. రైతు బంద్ వేయాలంటే ఒక భూమి అమ్ముడు, రైతు భరోసా ఆ రోజు రుణమాఫీ చేయాలంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 30,000 కోట్లు వచ్చేదాన్ని 7,000 కోట్లకు అమ్ముకున్న దరిద్రం. నీ అయ్య దారా అది? ఎందుకు అమ్ముకున్నావురా నువ్వు? నీ అయ్య కలిపి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అమ్మేసుకున్నావరా? 2 లక్షలు 21,000 కోట్లు. అటు దొంగ వాడు 10 ఏళ్ళు అధికారులు సస్తే దరిద్రులు 7,000 కోట్లు 10,000 కోట్లు కూడా ఇయ్యలే ఆ దరిద్రులు. మేము ఏడాది లోపల 2 లక్షల రుణమాఫీ చేసినాము. 21,000 కోట్లు దేశ చరిత్రలో చూపిరా దరిద్రుడా. ఇంతవరకు 21,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసింది చూపిరా. నీ అయ్యాను 10 ఏళ్ళు ధనిక రాష్ట్రాన్ని దోపిడీ చేసి తిన్నారు కదరా కుక్కలు. పంది కొక్కుల్లాగా మీ చెల్లెలాంటి చూడు పంది కొక్కుల్లాగా మేసినట్టు చూడ పంది కొక్కుల్లాగా మేసిర్రా. మీరు మీ కుటుంబం దోపిడీ చేసింది కదరా తెలంగాణ మీద. మళ్ళీ ఏదో మైకు దొరికింది కదా అని చెప్పి వరంగల్ పోయి మీ అయ్య వస్తా అన్నాడు కదరా. నువ్వెందుకు వచ్చినావు వరంగల్కి? మళ్ళీ మీ అయ్య పోయి పెట్టేది తెలుస్తున్నా మీ అయ్యకి ఏమేమి దోపిడీ చేసిండో తెలంగాణ అని. మరి దోపిడీ చేసిందంత కక్కిపిస్తా తెలుస్తుంది నీకు. కక్కిపిస్తలేరు కదా. అది సిబిఐ కేసు అని కేంద్రంలో పోతే పోయి ఒప్పించుకొని మెప్పించుకొని దాన్ని మాఫీ చేయించుకొని వస్తున్న దొంగలకు తెలుస్తలేదు. అందుకే అహంకారం తలకెక్కింది దొంగలకు. మాకు కేంద్రం అండగా ఉన్నది, బీజేపీ వాళ్ళు అండగా ఉన్నారని అందుకే అహంకారం అరికాల నుంచి తలకెక్కింది. కాబట్టి ఇట్లా పిచ్చి కుక్కలని కుక్క వలినట్లు వలుతున్నాడు. నోటికి ఏమైనా అదుపు ఉంది? ఆడు కుక్క కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. మాజీ మంత్రినా లేకపోతే అమెరికాలో చిప్పలు గడిగి వచ్చినటువంటి ఒక బానిస కుక్క నాయుడు ఎవడ్రైడు? దొరలు దోపిడీ చేయడానికి తెలంగాణ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎన్నికల టైంలో హామీ ఇచ్చిండు. చెప్పుతో కొడతారండి. చెప్పు తీసి ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు. రాహుల్ గాంధీని అనేటంత నైతిక హక్కు నాదరా నీకు? విలువ దరిద్రుడా. వాళ్ళు తెలంగాణ ఇస్తేనే నువ్వు 10 ఏళ్ళు దోపిడీ చేసినావు తెలంగాణలో. రాహుల్ గాంధీ అంటే చెప్పుతోని కాదు, మళ్ళీ రొచ్చులద్ది కొడతాం. ఇక నేను ఇంకా బూత్ ఇంకా అంతకన్నా ఇక గలీజ్గా మాట్లాడాలి. రాహుల్ గాంధీని అనేటంతా నీకు ధైర్యం ఎక్కడదా? ఎవడరా నువ్వు రాహుల్ గాంధీని తిట్టడానికి? నీలాగా స్వార్థంతో నుండింటే 2 సార్లు ప్రధానమంత్రి అవుతుండరా కుక్క. నీకు అవకాశం ఈసారి కూడా దొరికినంటే మొత్తం తెలంగాణను అమ్మేస్తుంటివి
దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని తెలంగాణ ఇచ్చిన కుటుంబాన్ని తిట్టేటంత అర్హత నీకేముందిరా దరిద్రుడా? నువ్వు దోపిడీ చేస్తే ఫస్ట్ కక్కురా. నీకు సొంత ఎయిర్ప్లేన్ ఎడికెళ్ళి వచ్చింది, ఢిల్లీకి 69 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి అంటాడు. అరే కుక్క, నువ్వు అమెరికాలో అక్కడ దాచిపెట్టుకుంటున్నావు కదా, అట్లా దానికోసం నువ్వు పోతున్నావురా. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం దాచుకోనికి మూసుకోనికి పోతలేదు. కేంద్రం నుంచి మూటలు ఇక దాచిపెట్టిన మూటలు ఇక్కడ షాన్ ఉన్నాయి. ఈ దొంగ దాచిపెట్టిన ఇది చాకలోళ్ళకి ఇస్త్రీ బట్టలు వేయడానికి కూడా మిగిల్చనట్ల చేసేసిండు తెలంగాణని. దరిద్రుడు అంత దోపిడీ చేసిండు తెలంగాణని. దండం పెట్టుడు కాదు, పిండం పెట్టాలి. పిండం పెట్టరు కదా, నేను తీసుకొని వచ్చి 2023లో పిండం పెట్టరు, దండం పెట్టరు. చూసారు కదా తెలంగాణ ఇన్ని ఎన్నికలలో పిండం పెట్టరు, గోతి దొవ్వి బాతిర్రు, తద్దినం చేసిర్రు. ఏడాది తద్దినం చేసిర్రు, 2 ఏళ్ల తద్దినం చేసిర్రు, ఇప్పుడు 3 ఏళ్ల తద్దినం కూడా చేస్తారు. నీ పార్టీకి, మీ చెల్లెలే పార్టీకి మీరు బొంద పెడితే ఆమె తద్దినం చేసింది మీ పార్టీకి. ఇంకా సిగ్గుశరం లేదా మీకు ఇంకా మాట్లాడానికి? 3 సార్లు రైతు భరోసాకు రామ్ రామ్ చెప్పి ఇక విలేషన్ ఇక రైతు భరోసా మీకు తెలియదా? ఇచ్చింది ఇయ్యంది తెలియదా? 9,000 కోట్లు ఏకకాలంలో వేసింది మర్చిపోయినరా? ఎన్నికలైనాక 3 నెలలకు వేసింది మర్చిపోయినరా? మొన్న వేసింది మర్చిపోయినరా? అంతకుముందు వేసింది మర్చిపోయినరా? ఈ దరిద్రుడు ఏది పడితే అది నోటికి వచ్చి బోనస్ ఇయ్యలేదా అంటున్నాడు. 500 రూపాయలు రైతులు ఈరోజు లక్షల టన్నుల వరి పండిస్తుంటే దానికి బోనస్ ఇస్తుంది. ఒక్క గింజ కూడా బయటికి అమ్ముకోవడానికి లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి 500 రూపాయలు. మీ బతుకులకి మీరు అధికారంలో ఉన్న రోజులు ఒక్క రోజన్నా రైతులను ఆదుకున్నారు. రైతుల బీమా ఎగ్గొట్టిరండి. ఈ బతుకుల మన్నుబోయ్య ఆ బీమా కంపెనీవాడు ఇచ్చే బీమాకి మేము చేసినాం అంట. 500 కడితే బీమా కంపెనీవాడు బీమా ఇస్తాడు. దానికి ఎగముర్చిపోయినావు. ఈరోజు పంట మీద ఇస్తున్నాం మేము. పంట నష్టపోతే ఇస్తున్నాం. వర్షాలు పడి పంట నష్టం జరిగితే పంట నష్టంకి ఇస్తున్నాం మేము. ఏ రోజన్నా నువ్వు నీ మంత్రులు మీ అయ్యా ఏమన్నా పంట నష్టం పడిపోయి గోనె సంచుల మీదనే పడి చచ్చిపోయిన వాళ్ళు, పాము కాటుకు చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే ఒక్కరోజన్నా పరామర్శించిన. ఈరోజు మా మంత్రులు చిన్న ఇష్యూ జరిగితే ఆ మంత్రులు ఆడికి పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, అధికారులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ బతుకులకి ఎన్నడన్నా పోయినరా? చచ్చితే 50 మంది చచ్చిపోతే కూడా మీరు దిక్కు దివాణం లేదు. కొండగట్ల చచ్చిపోతే మీ అయ్యా రాలేదు, ఆర్టీసీ వాళ్ళు చచ్చిపోతే రాలేదు, విద్యార్థులు చచ్చిపోతే రాలేదు, నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేసి చచ్చిపోతే రాలేదు, ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోతే రాలేదు, విద్యార్థులు నీ బావమరిదికి అంటగట్టి ఇంటర్ బోర్డుని తీసుకొని పోయి మీ బావమరిదికి అంట పెడితే అదే నా రెస్టారెంట్ కింద ఉన్న మీ కంపెనీ దోపిడీ చేసి ఇంటర్ విద్యార్థుల కింద విద్యార్థులు 40 మంది చచ్చిపోతే మీరు మీ పార్టీ ఒక్కడన్నా వచ్చి పరామర్శించలేదు. మేము ఆ రోజు అండగా నిలబడే మీరు చిన్న ఇష్యూ జరిగితే రైతుల దగ్గర మేము పోతున్నాం రా. రైతుల దగ్గర కాదు, ప్రజల దగ్గర మేము పోతున్నాం. మొన్న ఆర్టీసీతోని ఏదో చేయాలని చూసిర్రు కదా. ఒక్క రోజుల ప్రభుత్వం స్పందించి అంత పెద్ద సమస్య 10 ఏళ్లలో నువ్వు సాధ్యమయ్యే పనేనా? ఇదేం కొట్లాటనంట అని ఆర్టీసీ ఉద్యోగస్తులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిడు మీ అయ్యా. ఈరోజు ఆర్టీసీని విలీనం చేసింది మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చింది మా పార్టీ. ఈరోజు వేలాది బస్సులు పెట్టి ఈరోజు ఆర్టీసీని కాపాడుతుంది. అన్నీ కాపాడుతున్న మా పార్టీని పట్టుకొని నీ బతుకులు మీ దరిద్రం మీ చెండాలమైన బతుకులకి 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 10 ఏళ్ళు ఉంటాయి. మేము ఈరోజు 74,000 ఉద్యోగాలను ఇచ్చినాం. రిటైర్మెంట్ అయిన పెన్షన్ రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే 74,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ చెప్పక దరిద్రుల గురించి చెప్పకు. ఏం పీకినవరా? 10 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం పీకినావు? నీకు ఎవడేయొద్దు అన్నాడు. వాళ్ళకేస్తే జీతాలు ఇవ్వాలి, లేదా పెద్ద ఉద్యోగస్తులు పెద్ద జీతాలు అందుకునే వాళ్ళకి రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ ఉద్యోగాలు అక్కడ నిలిపేసినావు. నువ్వు ఓడివిరా? సరే మేము నోటిఫికేషన్లు వేసినాం, మేము ఎగ్జామ్స్ పెట్టినాం, వాళ్ళకు కేవలం నియామక పత్రాలు ఇవ్వలేదు, ఆపినాం, వీళ్ళు వచ్చి ఇచ్చిర్రు అంటున్నావు కదా. ఒక నిమిషం అదే అనుకో. నువ్వెవనిరా వాళ్ళ జీవితాల్లో 10 ఏళ్ళు ఎన్నికి తీసుకపోనికి? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే 10 ఏళ్ళ జీతం రాకపోదునా? వాళ్ళు రిటైర్మెంట్ టైంకి నువ్వు నష్టపెట్టినటువంటి ఆ సంవత్సరాలు నష్టపోయినట్టే కదా. నువ్వు ఓడరా వాళ్ళని నష్టం చేసేనికి? మీరంతా నష్టం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఏడుస్తారు. దరిద్రం అంతా మీతో చుట్టుకొని తెలంగాణకి ధనిక రాష్ట్రం అనే కదా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తున్నాం. నోటిఫికేషన్లు వేస్తేనే ఈరోజు నిరుద్యోగ యువత ఆగండి కొన్ని రోజులు ఆగుండే అంటున్నారు. ఎంబడెంబడే నోటిఫికేషన్లు వేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వేస్తూనే ఉన్నాం. ఇంకా ఆర్టీసీ ఉద్యోగాలు వేస్తాం, ఇంకా అన్ని రకాలుగా ఏది ఉంటే అది రకరకాల ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భర్తీ చేస్తూనే ఉన్నాం. ఖాళీలు లేదే భర్తీ చేయడానికి ఆస్కారం ఎట్లా ఉంటుంది? ఎన్ని రిటైర్మెంట్ అవుతున్నాయి, ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కల్పించి ఇస్తూనే ఉన్నాం కదా. అన్ని మీరు హామీ ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చింది? ఏడాదికి 2 లక్షలు అనేది నిరుద్యోగుల ప్రశ్న. జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇస్తాం? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదా మేము?
అసెంబ్లీలోనే రిలీజ్ చేసినాం కదా ఏ డేట్కి ఎప్పుడు ఖాళీ అయితే అనేది ఇయ్యలేదు కానీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసినాం కదా సిగ్గు తప్పిన వాళ్ళు నోటికి ఎంతో అంత మాట్లాడే పనికి మాలిన వాళ్ళు ఈ మాట్లాడుకొని రేటింగ్ పెంచుకోవాలి మీడియా మా వైపు టర్న్ అవ్వాలి ఏదో జరిగిపోతుంది ఏదో ఒరిగిపోతుంది ఏమైంది కేసీఆర్ వచ్చే జీవన్ రెడ్డి సభ పెట్టే జీవన్ రెడ్డికి ఇంత బొక్క పెట్టే ఆయన ఉన్న పైసలు అవిని కూడా కక్కిపిచ్చి ఆ సభ పెట్టేసి అయిపోయి మళ్ళీ పోయి బోన్లో పోయి కూర్చున్నాడు ఏమైంది ఒరిగింది మళ్ళా వస్తాడు వరంగల్కి వస్తాడు ఇంకేడికి వస్తాడు అన్నాడు మళ్ళీ ఈడు పనికి మాలినోడు డ్రగ్స్ తీసుకున్నటోడు ఈడు బాయాడికి ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని అందరు అంటున్నారు మేము కూడా అంటున్నాం అప్పుడు కూడా మేము ఛాలెంజ్ పిలుస్తారు రాలేడు కదా దిక్కుమాలినోడు మళ్ళీ తీసుకోకపోయినట్టు వస్తుండే కదా అందరు అనరా మా తాండూరు మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేసిండ్రు అన్నది అందరికి తెలిసినటువంటి లేకపోతే వాడిని సస్పెండ్ చేయకుండానే పార్టీలకి ఈయనకి ఆయనకి ఏమైనా వ్యవహారం ఉన్నది కాబట్టి వాడిని ఇప్పటిదాకా పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేయాలి మళ్ళీ వాడు వచ్చి జైల్లోకి వెళ్ళి వస్తే ఏదో ఉద్దారకం చేసి దేశానికి ఏదో స్వతంత్రం తీసుకొని వచ్చి ఉద్యమకారులాగానో లేకపోతే మిలిటరీ వస్తున్నాడో జైలుకి వెళ్ళి అన్నట్ల వాని స్వాగతం పలిపి గుమ్మడికాయలు తీసేసి దండలేసి నయ్యం ఆయంత గుమ్మడికాయ మీద పెట్టిన నిప్పు అంటబెట్టలే నయ్యం ఆయంత దరిద్రులు ఎక్కడ దరిద్రం బతుకులు